వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ వంకాయ పచ్చడి కలుపుకొని తింటే ఎన్ని ముద్దలు తింటున్నామో లెక్కే ఉండదు. ఈ రుచి రావడానికి మెజర్మెంట్స్ అండ్ టిప్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను. మొదటిది, వంకాయలు 100% సాఫ్ట్గా అవ్వాలి. ఎలా అంటే ఆల్మోస్ట్ మ్యాష్ అయ్యే వరకు మగ్గాలి. అలానే ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి. వంకాయలు వేసుకునేటప్పుడే సరిపడా నూనెని వేయాలి. ఇలా వేసిన తర్వాత అదే సమయంలో లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేగితే కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేగినవన్నీ పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. అలానే చింతపండు కూడా బ్యాలెన్స్లో ఉండాలి. అంటే ఒక లెమన్ సైజ్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువ అవుతుంది, తక్కువ వేస్తే చప్పగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, గ్రైండ్ చేసే సమయంలో పూర్తిగా స్మూత్గా గ్రైండ్ చేయొద్దు. కొంచెం కోర్స్గా ఉంచితేనే అసలు టెక్స్చర్ వస్తుంది. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నీళ్లు వేయడం. నీళ్లు వేయకుండా చేస్తేనే థిక్గా రిచ్గా వస్తుంది గ్రేవీ. చివరిగా ఫ్రెష్గా తాలింపు వేసిన వెంటనే వచ్చే ఆ స్మెల్లే ఈ పచ్చడి యొక్క స్పెషాలిటీ. ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ రెసిపీ డీటెయిల్స్ క్యాప్షన్లో మెన్షన్ చేశాను.